ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆమ్ ఆద్మీ ఓటమితో సీఎం అతీషి తన పదవికి రాజీనామా చేయనున్నారు. కాసేపట్లో రాజ్నివాస్కు వెళ్లనున్న అతీషి ఎల్జీకి తన రిజైన్ లెటర్ అందించనున్నారు. ఆప్ చీఫ్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు పార్టీ అగ్రనేతలు ఓటమి పాలయ్యారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అతీషి బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరిపై విజయం సాధించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ మొత్తం 70 సెగ్మెంట్లలో 48 సీట్లు గెలుచుకుని అధికారం దక్కించుకుంది. సాయంత్రం ఢిల్లీలో బీజేపీ ఎమ్మెల్యేల కీలక భేటీ జరగనుంది. సీఎం అభ్యర్థి ఖరారుపై సమావేశంలో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మతో పాటు పలువురు సీనియర్ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ ఓటమితో సీఎం అతీషి తన పదవికి రాజీనామా చేయనున్నారు. కాసేపట్లో రాజ్నివాస్కు వెళ్లనున్న అతీషి ఎల్జీకి తన రిజైన్ లెటర్ అందించనున్నారు. ఆప్ చీఫ్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు పార్టీ అగ్రనేతలు ఓటమి పాలయ్యారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అతీషి బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరిపై విజయం సాధించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ మొత్తం 70 సెగ్మెంట్లలో 48 సీట్లు గెలుచుకుని అధికారం దక్కించుకుంది. సాయంత్రం ఢిల్లీలో బీజేపీ ఎమ్మెల్యేల కీలక భేటీ జరగనుంది. సీఎం అభ్యర్థి ఖరారుపై సమావేశంలో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మతో పాటు పలువురు సీనియర్ నేతల పేర్లు వినిపిస్తున్నాయి.